ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు శ్రేష్టమైన ప్రశస్తమైన నామములో మరొక్కసారి ఈ వారంలోనికి మనల్ని అందరినీ నడిపించిన దేవాది దేవునికి మహిమ ఘనత ప్రభావములు చెల్లునుగాక. ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డకు నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రార్థన చేసుకుని ఈ యొక్క ఆరాధన కార్యక్రమాన్ని ఆరంభించుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, పరిశుద్ధుడైన యేసయ్యా, నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తున్నాను. మరొక సమయాన్ని మాకు ఇచ్చినందుకు నీకు స్తోత్రాలు ప్రభువా. ఈ కార్యక్రమం అంతట్లో మీరు తోడుగుండి మమ్మల్ని నడిపించి మహిమ పొందమని, ఈ కార్యక్రమాన్ని అందరైతే ఆయన శ్రద్ధాశక్తులతో ఆలకిస్తున్నారో వీక్షిస్తున్నారో వారందరినీ దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామంలో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ఈ సమయమందు ఒక పాటతో ప్రభుని స్తుతించి గనపరుద్దాం, ఆయన నామాన్ని మహింపరచుకుందాం. ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా. ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా. ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా. నిష్ఫలమైనదా నీ అన్వేషణ, నిరుపయోగమా ప్రతి ఆలోచన. నిష్ఫలమైనదా నీ అన్వేషణ, నిరుపయోగమా ప్రతి ఆలోచన. యేసు వైపు చూడుము ఈ సమయాన, మారు మనసు పొందుము ఈ శుభ తరుణాన. ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా. ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా. ధనమున్నదని ఈరోజు అతిశయించిన నీవు, దాహమిమ్మని ఆ రోజు అలమటించుతావు. ధనమున్నదని ఈరోజు అతిశయించిన నీవు, దాహమిమ్మని ఆ రోజు అలమటించుతావు. నీ ధనము ఎక్కడో నీ హృదయము అక్కడే, ఈరోజు ఇక్కడ మరి రేపు ఎక్కడో. నీ ధనము ఎక్కడో నీ హృదయము అక్కడే, ఈరోజు ఇక్కడ మరి రేపు ఎక్కడో. ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా. ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా. నావారని ఆనందించిన ఎవరు, నీతో రారు ఎంత ఆక్రందించినప్పుడు. నావారని ఆనందించిన ఎవరు, నీతో రారు ఎంత ఆక్రందించినప్పుడు. యేసయ్య ఎక్కడో తన వారు అక్కడే, సేద తీరుతారు మరి నీవు ఎక్కడో. యేసయ్య ఎక్కడో తన వారు అక్కడే, సేద తీరుతారు మరి నీవు ఎక్కడో. ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా. ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా. నిష్ఫలమైనదా నీ అన్వేషణ, నిరుపయోగమా ప్రతి ఆలోచన. నిష్ఫలమైనదా నీ అన్వేషణ, నిరుపయోగమా ప్రతి ఆలోచన. యేసు వైపు చూడుము ఈ సమయాన, మారు మనసు పొందుము ఈ శుభ తరుణాన. ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా.
ఓ మనిషి నువ్వెక్కడా, ఒక నిమిషం నిలువక్కడా. హల్లెలూయా. మంచిది. దేవుని యొక్క వాక్యాన్ని చదువుకొని కొద్ది నిమిషాలు ధ్యానం చేద్దాం. పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ గ్రంథంలో నుంచి యెషయా గ్రంథం 59వ అధ్యాయం 4వ వచనంలో రాయబడిన ఒక మాటను చదువుకుందాం. అందరూ వ్యర్థమైన దాన్ని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భము ధరించి పాపమును కందురు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో సమృద్ధిగా దీవించి ఆశీర్వదించును గాక. చిన్న ప్రార్థన సహాయాన్ని దేవుడి యొద్ద నుంచి ఆశిద్దాం, అర్థిద్దాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, నీ పరిశుద్ధ నామాన్ని స్తుతిస్తూ ఉన్నాం, నీ నామాన్ని శ్లాఘిస్తూ ఉన్నాం ప్రభువా. నీ వాక్యాన్ని మేము ధ్యానం చేయడానికి ఉపక్రమిస్తూ ఉండగా మీరు విరిచి ఆశీర్వదించండి, మహిమ పొందండి. యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను మా పరమ తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముకొని అనేటువంటి విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. అంటే ఈ లోకంలో వ్యర్థమైనవి ఉన్నాయి, ఆ వ్యర్థమైన వాటిని అందరూ అనుసరించి నడుచుకుంటున్నారట. అయితే కొందరు మాత్రమే అర్థవంతమైన వాటిని నమ్ముకొని వారి జీవితాన్ని సౌఖ్యప్రదాయకంగా, ఆశీర్వాదకరంగా, దీవెనకరంగా మలుచుకుంటూ ఉన్నారు అనే విషయాన్ని మనం గ్రహించాలి. అసలు ఈ లోకంలో వ్యర్థమైనవి ఏంటి? 60వ కీర్తన 11వ చరణంలో మనుష్యుల సహాయం వ్యర్థం. నెంబర్ 1, ఈ లోకంలో వ్యర్థమైనవి మనుషుల సహాయం అటండి. బైబిల్ గ్రంథంలో యోసేఫు అనేటువంటి ఒక భక్తుడు అన్నల చేత అమ్మివేయబడి ఐగుప్తు దేశంలో బానిస బతుకుతున్నటువంటి తరుణంలో అతని మీద నేరాలు నిందలు మోపి జైల్లో పెట్టబడినటువంటి సందర్భంలో రాజు దగ్గర పానదాయకుల అధిపతిగా, భక్ష్యకారుల అధిపతిగా పనిచేస్తున్న వారు కూడా వారి మీద నేరాలు మోపబడి తనతో పాటుగా జైల్లో పెట్టబడ్డారు. ఒకనొక సందర్భంలో పానదాయకుల అధిపతికి, భక్ష్యకారుల అధిపతికి కలలు వస్తే దైవ జ్ఞానం చేత యోసేఫు ఆ కలల భావాన్ని వివరించాడండి. పానదాయకుల అధిపతికి చెప్పాడు, మరలా ఏ స్థితిలో నుంచి అయితే నువ్వు ఈ యొక్క జైలుకు వచ్చావో మరలా ఆ స్థితిని నువ్వు పొందుకుంటావు, నీ ఉద్యోగం నీకు వస్తుంది, నువ్వు క్షేమంగా ఉంటావని చెప్పాడు. భక్ష్యకారుల అధిపతితో నువ్వు మరణిస్తావని చెప్పాడు. చెప్పినట్లుగానే జరిగాయి. అయితే పానదాయకుల అధిపతితో అన్నాడు, అయ్యా నువ్వు రాజు దగ్గరికి ఎలాగో వెళ్తావు కాబట్టి, రాజుకు గిన్నె అందిస్తావు కాబట్టి దయచేసి నన్ను గూర్చి రాజుగారికి చెప్పి నేనే నేరం చేయలేదని, ఏ తప్పిదం చేయలేదని చెప్పి నన్ను విడిపించే ఏర్పాట్లు చేయని, నన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకోమని అతని మీద ఆధారపడినట్లుగా, అతని సహాయం కొరకు అతను ఆశించినట్లుగా, అతని మీద నమ్మకం పెట్టుకున్నట్లుగా మనం చూస్తాం. కానీ దేవుని వాక్యం ఏమని చెప్తుంది? మనుషుల సహాయం వ్యర్థం. మనుషులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలు, రాజులను నమ్ముకోవడం కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ పానదాయకుల అధిపతి యోసేఫును మర్చిపోయాడు. 2 సంవత్సరాలు గతించిపోయాయి. రాజుగారికి కల వస్తే ఆ కలభావాన్ని వివరించడానికి అప్పుడు గుర్తొచ్చాడు యోసేఫు. 2 సంవత్సరాలు అతను మర్చిపోయినటువంటి విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలండి. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఎవరి మీద ఆధారపడుతున్నాం? ఎవరి మీద మనం ఆశ పెట్టుకుంటూ ఉన్నాం? ఎవరి సహాయం కొరకు మనం ఎదురు చూస్తూ ఉన్నాం? మనుషుల సహాయం వ్యర్థం, మనుషులను నమ్ముకోవడం వ్యర్థం. ఆపత్కాలంలో నమ్ముకునదగిన మంచి సహాయకుడు మన ప్రియ ప్రభువే. ఈ రోజున ఆయన సహాయాన్ని నువ్వు అర్థించగలిగినట్లయితే, ఆయన మీదే నువ్వు ఆశ పెట్టుకోగలిగినట్లయితే ఆ సహాయం వ్యర్థం కాదు, నీ జీవితానికి ఒక అర్థవంతమైనటువంటి ఆశీర్వాదాన్ని, నీ సమస్యలకు పరిష్కారాన్ని ఇస్తుందనేటువంటి విషయాన్ని నువ్వు నేను గ్రహించాలి. సాయము చేసే నీవు నాకుంటే చాలు యేసయ్యా, చాలు యేసయ్యా, నమ్మకమైన దేవుడవైన నీవే చాలు యేసయ్యా. నమ్మదగిన వాడండి, ఎబినేజరు దేవుడండి, మంచి సహాయకుడండి. ఎబినేజరు దేవ మా సహాయకుడా, ఎత్తుకొని మోయువాడా, సహాయం చేయువాడా, ఎత్తుకొని మోయువాడా, సహాయం చేయువాడా. వందనాలు వందనాలు, కోటి కోటి వందనాలు, వందనాలు వందనాలయ్యా యేసయ్యా, వందనాలు వందనాలయ్యా. మనుష్యుల సహాయం పరిమితి కలిగిందండి, కానీ దేవుని యొక్క సహాయం అపరిమితమైంది. అందుకే కీర్తనకారుడు అంటాడు ఏమనంటే,
దాసుడు యజమానుని చేతితోటి చూసినట్లుగా, దాసురాలు తన యజమానురాలు చేతితోటి చూసినట్లుగా ప్రభువా మేము నీ వైపే చూస్తున్నాం నాయన. నీ సహాయం కోసం అర్థిస్తూ ఉన్నాం ప్రభు. 40 ఏండ్లు వారి ఆకలిని తీర్చిన దేవుడు, వారి దాహమును తీర్చినటువంటి దేవుడు, బట్టలు మాయకుండా, చెప్పులు అరగకుండా శత్రువుల మీద విజయాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుడు అండి. ఈ రోజున నీకు సహాయకుడిగా ఉన్నాడా? మనుషుల సహాయం మీద నువ్వు ఆధారపడుతున్నావా? మనుషుల వైపే నువ్వు చూస్తూ ఉన్నావా? ఆ సహాయం అంతా వ్యర్థమటండి. అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముకున్నారట. ఈ రోజున సహాయం చేయగలిగినటువంటి దేవుని నువ్వు నమ్ముకున్నావా? కపెర్నహూము పట్టణంలో ఒక ప్రధాని అండి, తన కుమారుడు చావసిద్ధమై ఉండగా ఎంతోమంది దగ్గరికి తిరిగి ఉండవచ్చు, కానీ ప్రయోజనం లేదు. ప్రభు దగ్గరికి వచ్చి ప్రభు దగ్గర విన్నపించుకున్నాడు. ప్రభు అభయం ఇచ్చాడు. ప్రభు మాటను నమ్మాడు. తక్షణమే తన కుమారుడు లేచాడట. అతడు తిరుగు ప్రయాణం వెళుతూ ఉంటే తన దాసులు ఎదురుపడ్డారు. అయ్యా, కుమారుడు బ్రతికాడు. ఎప్పుడు బ్రతికాడని వాకపు చేస్తే, ఇదిగో నిన్న పలానా సమయం, అదే సమయంలో ప్రభు ఆ వ్యక్తికి అభయం ఇచ్చాడు. అదే సమయంలో ఆ ప్రధాని ప్రభు మాటను నమ్మాడు. నమ్ముట నీ వలనైతే దేవునికి సమస్తమును సాధ్యమే. ఈరోజు నువ్వు దేవుని నమ్మగలుగుతున్నావా? ఆయన సహాయం మీదే ఆధారపడగలుగుతున్నావా? ఆకాశ వాకిళ్ళు విప్పి పట్టజాలంత విస్తారమైన దీవెనలు అనుగ్రహించగలిగినటువంటి దేవుడు, నిన్ను పైగా ఉంచగలిగినటువంటి దేవుడు, నిన్ను తోకగా ఉంచనటువంటి దేవుడు, నిన్ను ఇచ్చేవారిగా ఉంచేటువంటి దేవుడు, పుచ్చుకునేవారిగా ఉంచనటువంటి దేవుడు అండి. ఈ రోజున అలాంటి శాశ్వతమైనటువంటి సహాయం చేయగలిగినటువంటి దేవుని మీదే నువ్వు ఆధారపడి నీ జీవితాన్ని వ్యర్థంగా కాకుండా అర్థవంతంగా మార్చుకునే కృప పరిశుద్ధాత్మ దేవుడు దయచేయునుగాక. అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముకున్నారట, కానీ అందరూ జాబితాలో మనం ఉండకూడదు. అర్థవంతమైన వాటిని, అర్థవంతమైనటువంటి ఆశీర్వాదాన్ని అనుగ్రహించగలిగిన దేవుని నమ్ముకున్న కొందరు జాబితాలో నువ్వు ఉండాలి. ఒకటి, మనుషుల సహాయం వ్యర్థం. రెండవది, సౌందర్యం వ్యర్థం. సామెతల గ్రంథం 31వ అధ్యాయం 30వ వచనంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి కదా. అందము మోసకరము, సౌందర్యము వ్యర్థము. ఈ రోజున మనిషి బాహ్య సౌందర్యం కోసం ఎంతో ఆతురత పడుతూ, వెంపర్లాడుతూ, పరుగులు పెడుతూ, ఎంతో వ్యయాన్ని ఖర్చు చేస్తూ తన జీవితంలో తను తాను చూపించుకోవాలి, కనపరుచుకోవాలనేటువంటి ప్రయత్నంలో ఎంతో నష్టపోతున్నాడేమో. అమెరికా దేశంలో మెర్లిన్ మాన్రో అనేటువంటి ఒక కథానాయిక, హాలీవుడ్లో ఆమె గొప్ప హీరోయిన్, ప్రపంచాన్ని శాసించింది 19వ శతాబ్దంలో. కానీ ఎప్పుడైతే తన అందం క్షీణించిపోతుందో ఆ తరుణంలో సూసైడ్ చేసుకుని చనిపోయిందండి. అందం మోసకరం, అందం వ్యర్థం అండి. ఉదయాన పుష్పించి సాయంత్రానికి వడిలిపోయి అడవిగడ్డి పువ్వుల్లో ఒక పువ్వు లాంటి వారం కదా. ఎంత సౌందర్యవంతమైనటువంటి పుష్పమే అయినా అది సాయంత్రానికి వడిలిపోవాల్సిందే. మన జీవితాలు కూడా గతించిపోవాల్సిందే. కానీ దేవుడు అనుగ్రహించే సౌందర్యం, దేవుడు అనుగ్రహించేటువంటి ఆ సొగసు మన జీవితాలకు అది ఎంతో 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 ఆశీర్వాదాన్ని ఇస్తుందండి. అంతరంగ పురుషుణ్ణి బలపరుచుకోవాలట, బాహ్య పురుషుడి కాదు. అంతరంగ స్వభావంలో మనం మన చిత్త వృత్తి యందు నూతనపరచబడాలటండి. శారమ్మ బాహ్య సౌందర్యాన్ని, బాహ్య అలంకరణ కోరుకోలేదట, అక్షయమైనటువంటి అలంకరణ కోరుకుందట. ఆమె మనకు మాదిరటండి. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిదని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఎంత సౌందర్యం ఉన్నా, ఎంత సొగసు ఉన్నా, మన అంతరంగ స్వభావం కనుక దేవుని దృష్టికి అనుకూలంగా లేకపోతే అది వ్యర్థమే. దేనా అనేటువంటి యవ్వన కుమార్తె తన అందమే తన జీవితాన్ని పాడు చేసింది. దావీదు కుమార్తె అయిన తామారు అందమే తాను చనిపోవడానికి కారణమైంది. ప్రియ దేవుని బిడ్డలారా, అబ్షాలోము నడినెత్తి మొదలుకొని సిరిపాదం వరకు కూడా ఒక మత్సైన లేనటువంటి సౌందర్యవంతుడటండి. కానీ గుణం చూస్తే మాత్రం దుర్గంధపూరితమైంది. తన జీవితాన్ని అర్థాంతరంగా ముగించి వేయాల్సినటువంటి పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అంతరంగంలో సౌందర్యం లేదండి. దైవజనుడైన అయిన పౌలు గారు ఈ మాట అంటారు, ఏ విధము చేతనైనను క్రీస్తు సౌందర్యము, క్రీస్తు స్వరూపము మీ యందు ఏర్పడాలని నాకు ప్రసవ వేదన కలుగుతుంది. బాహ్య సౌందర్యాన్ని దేవుడు కోరుకోడు. షోలమతి అంటుంది, నేను బాహ్యానికి నల్లని దాన్నే కానీ చక్కని దాన్ని. ఈ రోజున దేవుని దృష్టికి ఇంపైన వారముగా, దేవుని దృష్టికి సౌందర్యంగా, దేవుని దృష్టికి మనం ఆకర్షణీయంగా మనం ఉండాలి అంటే దైవికమైన సౌందర్యాన్ని, దైవికమైన సొగసును మనం కోరుకోవాలండి. దేవుడు అనుగ్రహించేటువంటి అలంకరణ మనకు కావాలండి, బాహ్య అలంకరణ కాదు. మిషెల్ ఒబామా సతీమణి, ఆమె ఒక మాట అంది ఏమనంటే, నా భర్త
చెయ్యి నేను పట్టుకోవడమే అది నాకు అలంకరణ అని అందండి. అదేవిధంగా మన ప్రియ ప్రభువుతో మనం కలిసి జీవించడం, ప్రియ ప్రభు యొక్క సౌందర్యం మనకు సౌందర్యం అవుతుంది. మనుషుల సౌందర్యం వ్యర్థం, కానీ దేవుని సౌందర్యం మన జీవితానికి ఆశీర్వాదం, మన జీవితాన్ని ఒక అర్థవంతంగా మారుస్తుంది. ఒకటి, మనుషుల సహాయం వ్యర్థం, కానీ దేవుని సహాయం అది మనకు ఆశీర్వాదం. రెండు, మనుషుల సౌందర్యం వ్యర్థం, కానీ దేవుని యొక్క సౌందర్యం, దేవుని యొక్క సొగసు మన జీవితానికి ఆశీర్వాదం. మూడవది, మనుష్యుల సాంప్రదాయాలు వ్యర్థం. మనుషుల సాంప్రదాయాలు వ్యర్థం, మనుషుల ఆచారాలు వ్యర్థం. ఇర్మియా గ్రంథం 10వ అధ్యాయం 3వ వచనంలో మనుష్యుల సాంప్రదాయాలు, జనముల సాంప్రదాయాలు, ఆచారాలు వ్యర్థం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని బిడ్డలారా, దేవుని మర్యాదలు, దేవుని యొక్క సాంప్రదాయాలు, దేవుని యొక్క కట్టడలను ఎరగనటువంటి ప్రజల మీదకి సింహాలు, క్రూర మృగాలు వెళ్ళి వారిని సంహరించాయటండి. బైబిల్ గ్రంథంలో ఈ మాటలు రాయబడి ఉన్నాయి. అపవాది గర్జించు సింహం వలె ఎవరిని మృంగుదునా అని ఎదురు చూస్తూ ఉన్నాడు. ఎవరైతే లోక సంప్రదాయాలను, లోక మర్యాదలను, లోక ఆచారాలని అనుసరించి నడుచుకుంటూ ఉంటారో వారి జీవితం వ్యర్థంగా మార్చబడిపోతుందట. అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముకున్నారట, వ్యర్థమైన ఆచారాలను నమ్ముకున్నారట, వ్యర్థమైన సాంప్రదాయాలను నమ్ముకున్నారటండి. ఈ రోజున దైవికమైన సాంప్రదాయాలని, దైవికమైన కట్టడల్ని, దైవికమైనటువంటి ఆజ్ఞలను నువ్వు అనుసరించి నడుచుకుంటే అది నీ జీవితానికి ఆశీర్వాదం. ముట్టుకొనవద్దు, పట్టుకొనవద్దు, నడవవద్దు, కూర్చోవద్దు, ఈ మాసం, ఆ రోజు, ఆ వత్సరం అని అనుసరించి మూల పాఠముల తట్టు తిరిగిపోయినటువంటి దేవుని బిడ్డ, ఈ రోజున లోక మర్యాదను అనుసరిస్తున్నావా? మానవులు కల్పించినటువంటి పద్ధతులే దైవోపదేశాలుగా ఎంచి నడుచుకుంటూ ఉన్నావా? ఈ రోజున దేవుడు నీకు ఒక పిలుపునిస్తున్నాడు. దేవుని కట్టళ్ళు ఉన్నాయి, దేవుని సాంప్రదాయాలు ఉన్నాయి, దేవుని ఆచారాలు ఉన్నాయి, వాటిని అనుసరిద్దామండి. విశ్రాంతి దినమును ఘనముగా ఆచరించమని దేవుడు పెట్టాడు ఒక కట్టడ. ఆయన శరీరమును, ఆయన రక్తమును క్రమము తప్పకుండా మనం స్వీకరిస్తూ ప్రభు బల్ల ఆరాధన, ప్రభు బల్లను మనం ఆచరించాలని దేవుని వాక్యం సెలవిస్తూ ఉందండి. ఈ ఆచారాలు మన జీవితానికి ఆశీర్వాదాలు. లోక సంప్రదాయాలు, లోక పద్ధతులు మన జీవితానికి గొప్ప శాపాలు, మన జీవితాన్ని వ్యర్థంగా మార్చివేస్తాయి. కానీ దేవుని యొక్క సాంప్రదాయాలు మన జీవితానికి అర్థవంతమైన ఆశీర్వాదాన్ని అనుగ్రహిస్తాయి. ఈ రోజున అలాంటి కృప, అలాంటి నడిపింపు పరిశుద్ధాత్మ దేవుడు మనకు దయచేయునుగాక. అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముకున్నారట. ప్రియ దేవుని బిడ్డ, ఏంటి ఆ వ్యర్థమైనవి? మనుషుల సహాయం వ్యర్థం, మనుషుల సౌందర్యం వ్యర్థం, మనుషుల సాంప్రదాయాలు వ్యర్థం. ఆ వ్యర్థమైన వాటిని నమ్ముకొని వారి జీవితాలు వ్యర్థంగా మార్చబడ్డాయి. కానీ అర్థవంతమైనటువంటి ఆశీర్వాదాలు ఇవ్వగలిగినటువంటి దేవుని నువ్వు నమ్ముకున్నావా? దేవుని సహాయాన్ని నమ్ముకున్నావా? దేవుని సౌందర్యాన్ని నమ్ముకున్నావా? దేవుని సాంప్రదాయాన్ని నమ్ముకున్నావా? అది నీ జీవితానికి ఆశీర్వాదాన్ని ఇస్తుంది. అలాంటి మార్గంలో దేవుడు మనందరినీ నడిపించునుగాక. ఈ కొద్ది మాటల పరిశుద్ధాత్మ దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. దేవుని కరుణాపూర్తిమైన హస్తాలకు అప్పగించుకుందాం. మహోన్నతుడైన మా తండ్రి, నీకు స్తోత్రాలు. అందరూ వ్యర్థమైన వాటిని నమ్ముకొని వారి జీవితంలో నాయన చెడుగును కలిగి, చెడుగు పాపమును కనగా పాపము పరిపక్వై మరణానికి అందట. అయా, గొప్ప శాపానికి వారు గురైపోయారు. కానీ అర్థవంతమైనటువంటి ఆశీర్వాదాలను మేము పొందుకునే మార్గంలో ప్రభువు మమ్మల్ని నడిపించినందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ వాక్యాన్ని మా అందరి వినికిలో దీవించండి. కార్యక్రమాన్ని ఎంతమంది అయితే వీక్షిస్తున్నారో ప్రతి దేవుని బిడ్డను దీవించి ఆశీర్వదించమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నారు మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసం సన్నిధి కార్యక్రమాన్ని వీక్షిస్తున్న ప్రతి దేవుని బిడ్డకు సదాకాలము తోడై ఉండి బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ఆమేన్. యేసు రక్తమే జయం, శిలువ రక్తమే జయం. అపవాది క్రియలకు అనంత నాశనం. ప్రభు యేసు నామమునికి సంపూర్ణ మహిమ కలుగును గాక. ఆమేన్. ఆమేన్. అందరికీ వందాలండి. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.